ఏపీ రాజకీయాల్లో ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు సైకో పాలనకు ముగింపు పలికి కూటమి పాలనకు స్వాగతం పలికిన రోజు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుని రైలు దహనం కేసులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం, దానిపై జారీ చేసిన జీవో అంశం కేబినెట్ లో చర్చకొచ్చింది. జీవోలు జారీ చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇటువంటి పొరపాట్లు పునరావృతం కానివద్దని సీఎం హెచ్చరించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని కేబినెట్ లో సీఎం వివరించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం వివరించారు. నదుల అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ముందు నదుల అనుసంధానాన్ని రాష్ట్రాలు చేపడితే ఆ తర్వాత కేంద్రం సహకరిస్తుందని ప్రధాని చెప్పారని సీఎం మంత్రులకు వివరించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజెంటేషన్ ఇచ్చారని, దీనిపై కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు విదేశీ సంస్థలు కేంద్రం కూడా ఆర్థిక సాయం అందించబోతున్నాయని తెలిపారు. గతేడాది ఇదే రోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని, ప్రజలు గత ప్రభుత్వంపై ఎంత కసిగా ఉన్నారో ఫలితాలను చూస్తే అర్థమైందని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. గతేడాది చేసిన కార్యక్రమాలను సమీక్షించుకుని ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు. క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీని అమరావతిలో సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రులతో సీఎం చెప్పారు. ఈ భవన నిర్మాణ డిజైన్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా చూపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల సమాచారం వేగవంతం అవటమే కాకుండా డేటాకు ప్రైవసీ వస్తుందని సీఎం వివరించారు. P4 కార్యక్రమానికి సంబంధించి జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. దీన్ని క్షేత్రస్థాయి వరకు కూడా తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. నియోజకవర్గాలు, మండల స్థాయిలో కూడా ఈ P4 పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. నేరస్తుల శిక్ష ముగిసి బయటకు వచ్చాక ఏం చేస్తున్నాడనేది ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉండాలని సీఎం చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధానిలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు నియామక పదవులు, ఇతర రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.